బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. భగవంతుడు మతం పేరుతో బీజేపీ సీట్లు గెలుస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ చేస్తున్న కుట్రనే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఓటు చోరీపైన రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు జగ్గారెడ్డి. బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ కొంత భగవంతుని పేరు మీద కొంత ఓటు బ్యాంకు తయారు చేసుకుంటుంది, ఓట్లు వేయించుకుంటున్నారు. కొంత మతం పేరు మీద కొంత ఓటు బ్యాంకు బీజేపీ పార్టీ ఎన్నికల కమిషన్ ద్వారా వేయించుకుంటుంది. అట్లాగే కొన్ని దొంగ ఓట్లు వేసుకొని ఈ 3 రకమైన ఓట్లతోటి ఎంపీ గెలిపించుకొని ఒక 30, 40, 50 ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది వాస్తవమే, నిజమే. కాబట్టి కొన్ని నెలలుగా, సంవత్సరం 2 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు పదే ఇది ఏనాటికైనా ఎప్పటికీ ఆల్రెడీ దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, ఇంకా ప్రమాదానికి గురైపోతారు.